నిన్న యువ సమగ్ర సదస్సు అనేది చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా. సో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కొంతమంది నిరుద్యోగులు వారందరూ కూడా. అదే ఏదైతే సరూర్నగర్ స్టేడియంలో జరిగిందో అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. అన్న చెప్పండి, ఎందుకు మీరు యాంటీగా పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా? టీఆర్ఎస్ పార్టీకి నేను యాంటీగా అనలేదన్న. ఇంత పెద్ద సభ పెడుతున్నారు కదా కేటీఆర్ గారు, పెట్టిర్రు. పెట్టిరు కదా. ఇంత సభ పెట్టినప్పుడు మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. ఉమ్. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా తప్పులు జరిగినాయి. జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది వాళ్ళు. ఉమ్. ఆ జీవో నెంబర్ 46 గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారని మేము అనుకున్నాం. దాని గురించి ఇవ్వలేదు. ఆ. తర్వాతకి జీవో నెంబర్ 317 తీసుకొచ్చినారు అవును. స్థానికత సంబంధించి. ఆ స్థానికత సంబంధించిన దాని మీద క్లారిటీ ఏమైనా ఇస్తారని అనుకున్నాం. ఆ స్థానికత ఎలా ఉందంటే 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ 4 సంవత్సరాలు అయితే అక్కడ స్థానికత అన్నారు. బట్ ఆ 7వ తరగతిలో ఏ ఒక్క సంవత్సరం వేరే ప్రాంతంలో వేరే రాష్ట్రంలో చదివినా కానీ వాళ్ళకి స్థానికత లేకుండా కోల్పోయారు. చాలా వీడియోలు చూసిన చాలామంది ఏడ్చిరు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఈ ప్రాబ్లం చాలా ఉంది. దానిపైన ఏమైనా స్పష్టత ఇస్తామంటే దాని మీద ఏం స్పష్టత ఇవ్వలేదు. గ్రూప్ 1 పైన 2 సార్లు వీళ్ళు ఎగ్జామ్ పెట్టడంలో ఫెయిల్యూర్ అయ్యారు. మేము ఫెయిల్యూర్ అయినాం. టీఎస్పీఎస్సీ పైన ఏమైనా సంస్కరణలు తీసుకొస్తారేమో సంస్కరణల గురించి మాట్లాడతారనుకుంటే దేని గురించి మాట్లాడలేదు. తర్వాతకి టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి లుకలుకలు వాళ్ళు జనార్దన్ రెడ్డి వాళ్ళు, తర్వాతకి శంకరమ్మ, అనితా రామచంద్రన్ వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీళ్ళపైన వీళ్ళ ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఏమైనా వాళ్ళపైన చర్యలు తీసుకునేటట్టు ఒత్తిడి చేస్తారేమనుకొని ఎక్స్పెక్ట్ చేసినాం. అది ఏం చేయలేదు. తర్వాతకి ఇంటికో ఉద్యోగం అని ప్రభుత్వంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తర్వాతకి వాళ్ళు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆ ఉద్యోగంలో ఫెయిల్యూర్ గురించి వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమనుకుంటా, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు జీవో నెంబర్ 29 తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి అసలు జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు, ఆ జీవోని రద్దు చేయాలని ఒత్తిడి చేస్తారేమనుకున్నాం, కానీ ఏది చేయలేదు. తర్వాతకి వీళ్ళని వీళ్ళు తిట్టుకోవడం తప్ప దీనివల్ల ఏం ఉపయోగం లేదు. నిరుద్యోగులను పావులా వాడుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుందా? ఎస్ అన్న. ఇప్పుడు వాళ్ళు చేయనప్పుడు వీళ్ళ దగ్గర పోయినాం. వాళ్ళు చేయనప్పుడు కాంగ్రెస్ గెలిచింది. మరి కాంగ్రెస్ చేయకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పోతారా? ఇదే బీఆర్ఎస్ ఒకటి చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్ కాడ పోతారు. మరి ఎప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్లు వచ్చేది? మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నది మీ ప్రభుత్వమే కదా చెప్పింది. బిస్వాల్ కమిటీ ఆ ఇంప్లిమెంటేషన్లో ఎందుకు ఫెయిల్ అయినా అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమనుకున్నాం. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆ 190,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు నింపలేదు అని ప్రశ్నిస్తాం అనుకున్నాం. ప్రశ్నించలేదు. కేవలం వీళ్ళని వాళ్ళు తిట్టడం, వీళ్ళని వాళ్ళు బూతులు తిట్టడం తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు. నిరుద్యోగులకు ఇప్పటికైనా మేము వాళ్ళని విమర్శించాలని కాదు, మేము ఎక్స్పెక్ట్ చేసినాం. సరే, ఒక ప్రభుత్వం పోయింది, ఆ ప్రభుత్వం తప్పు చేసింది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ కూడా తప్పు చేసింది. ఖచ్చితంగా మేము చేసిన తప్పులు ఏంది తెలుసుకొని వాళ్ళ తప్పులు కూడా ఎండగడతాం, వాళ్ళ తప్పును కూడా ఎండగడతారేమో అనుకొని కేటీఆర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఆయన చెప్పలేదు. దయచేసి కేటీఆర్ గారు, మీరు మాట్లాడిన ఒక్క అంశం కూడా నిరుద్యోగులకు సంబంధించింది లేదు. కేవలం తిట్టుడు ప్రోగ్రాం పెట్టుకుని మీరు, అంతే తప్ప మిమ్మల్ని తిట్టాలని కాదు. వాళ్ళు మిమ్మల్ని తిడుతురు రోజు ప్రెస్లో మీడియాలలో, మీరు వాళ్ళని తిడుతురు. అదేనా ఈ సభ ఉద్దేశం? అంత ఖర్చు పెట్టింది అందుకేనా? నిరుద్యోగులు కూడా ఏ ఒక్క నిరుద్యోగి మాకు సంబంధించిన విషయాల గురించి పొగుడుతలు. మేము కాంగ్రెస్ని రానియం. కాంగ్రెస్ వస్తే మనకెందుకు, బీఆర్ఎస్ వస్తే మనకెందుకు, బీజేపీ వస్తే మనకెందుకు? మన సమస్యల గురించి అక్కడ రిప్రజెంట్ చేయరా బాబు అంటే మీరు ఏం చేస్తున్నారు? అక్కడ మీరు పొగుడుతున్నారు, తొడలు కొడుతున్నారు. ఏమిటికి, ఎవరికి ఉపయోగం చెప్పండి. నేను కేటీఆర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, కేటీఆర్ అన్న మీరంటే మంచి నాయకుడు. మీరు మిమ్మల్ని నుంచి అడిగేది ఏంటంటే, మీరు ఇప్పుడు 191,000 ఉద్యోగాలు బిస్వాల్ కమిషన్ ప్రకారం ఉన్నటువంటి ఖాళీలను దాన్ని భర్తీ చేయడానికి మీరు ఉద్యమం స్టార్ట్ చేయండి. దానికోసం మీరు రోడ్లపైకి రండి. జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 29 పైన ఎలాంటి ఒక ఒత్తిడి చేయలేదు మీరు. అది రిజర్వేషన్స్ని వ్యతిరేకంగా ఉన్నది. దాని గురించి మాట్లాడండి. గ్రూప్ 1లో జరిగిన అవకతవకల గురించి మీ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు రద్దు అయింది. ఈసారి కూడా తప్పు జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నాడు. కానీ ఇదే సేమ్ తప్పు కాంగ్రెస్లో కూడా జరిగింది గ్రూప్ 1 పైన. ఏ రోజు మీరు కొట్లాడినారా? మేమే కొట్లాడి అలసిపోయినాము. ఏ రోజు మీరు కొట్లాడలేదు. మీరు దాని గురించి కూడా మీరు వచ్చినాక ఏమైనా హామీ ఇస్తారేమో అనుకున్నాం. వచ్చినాక మేము సిట్టేస్తామా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ పెడతామా మా ప్రభుత్వం వచ్చినాక అని ఒక హామీ ఇస్తాడేమో అనుకున్నాం. కానీ గ్రూప్ 1 పైన ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీనిపైన కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియో కనుక మీకు చేస్తే ఆ గ్రూప్ 1 పైన అవినీతి పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, గ్రూప్ 1లో జరిగిన అవకతవకల పైన మీరు ఎలా స్పందిస్తారనే దానిపైన మీరు కూడా ఒక మాట చెప్పాలని నేను కోరుకుంటున్నాను. కేటీఆర్ మాట్లాడుతూ ఈ సభలో నిరుద్యోగులకు నేను అండగా ఉంటాను, మీకు ఏ సమస్య వచ్చినా మా ఇంటికి గడప తట్టండి అనే దాని మీద కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఎట్లా చూస్తారు?
అండగా ఉంటారు కరెక్టే, దేనిపైన అండగా ఉంటారు? ఊరికనే మాటలు కదా, పలానా విషయం పైన ఒక స్పష్టత ఉండాలి. మీరు ఇచ్చిన హామీలల్లా మీరు అండగా ఉంటున్నారు కదా, ఏ విషయం పైన అండగా ఉంటారు? స్థానికత పైన ఆ, జరుగుతున్నటువంటి అన్యాయానికి అండగా ఉంటారా? తర్వాతకి జీవో నెంబర్ 29 పైన జరుగుతున్న అన్యాయానికి అండగా ఉంటారా? అత మరి గ్రూపంలో జరిగిన అన్యాయానికి అండగా ఉంటారా? ఈ బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్న ఖాళీలను భర్తీ చేయలేకపోవడం విఫలం చెందిన కాంగ్రెస్ పార్టీని పైన ఒత్తిడి చేయడానికి అండగా ఉంటారా? మాకు ఎలాంటి మీరు హామీలు ఇవ్వలేదు. మేము అడిగింది హామీలు, మీరు తిట్టడానికి కాదు సభ పెట్టింది. దయచేసి దీనిపైన ఒకసారి మళ్ళీ మీరు పునఃసమీక్షించుకోండి. ఇది ఓవరాల్గా నిన్న నిర్వహించినటువంటి సదస్సులో నిరుద్యోగులకు ఎట్లాంటి హామీ ఇవ్వలేదు అనే దాని మీద కూడా వీరందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తాము. చాలామంది నిరుద్యోగులు ఇక్కడికి రావడం జరిగింది, ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. సో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఏం చేస్తుందో అన్న దాన్ని కూడా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందే అన్న దాన్ని కూడా వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. క్షమాపణలు చెప్పాలి కేటీఆర్ కూడా, బహిరంగంగా చెప్తాడని కూడా మేము అందరం కూడా ఆశించాము. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు, అదేవిధంగా చాలా పేపర్ లీక్ అయినటువంటి నేపథ్యాలు కూడా చూసాము. వాటి మీద క్షమాపణలు చెప్తాడేమో అని దాన్ని కూడా మేము అందరం కూడా కోరుకున్నాం. కానీ ఏం క్షమాపణలు చెప్పకుండా, దాంతోపాటు హామీ ఇవ్వకుండా కేవలం రాజకీయ సభగా ఈ సభ నడిపారనే దాన్ని కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సామత ప్రభాకర్ పుట్టిన సరనా స్టేడియం నుంచి.